హ్యాపీగా ఉంచుకోవడానికి తనేమైనా మన బంధువా లేక ఈ ఇల్లు ఏమైనా అనాథాశ్రమమా? అతిగా మాట్లాడుకు సోని. నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. ఇస్తానంటున్నవే తప్ప ఇవ్వవేంటి మరి? ఇప్పుడు డబ్బులు లేవంటుంది కదా పెద్దమ్మ. ఎందుకలా పాపం తన్ని వేధిస్తారు? డబ్బులు లేకపోతే ఒంటిపై బంగారం ఉంది కదా. అది ఇవ్వాలంటే మనసొప్పాలి కదే. అది ఏ ఉంగరమో ఏమో, ఆశ చావాలి కదా. అవునవును, మనసు చంపుకోవాలంటే కొంచెం కష్టమే. ఏవే సోని, ఇది బంగారమేనా లేక కాకి బంగారమా? బంగారమే అత్తమ్మా. ఈ నెలకి ఇది సరిపెట్టుకుంటాం. వచ్చే నెల మాత్రం 1వ తారీఖునే రెంట్ ఇవ్వాలి. పద. ఛీ, ఎంగేజ్మెంట్ రింగు భలే లాక్కున్నావే. ఇప్పటితో వాళ్ళ ఎంగేజ్మెంట్ రద్దయిపోయినట్టే. పెళ్లి క్యాన్సిల్ చేశాం కదత్తమ్మా. హరికి దూరంగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చాం. అది పనిచేసింది. హరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. గుడ్ గర్ల్. అంటే వీళ్ళ వల్ల లక్ష్మి నాకు దూరం అవుతుందన్నమాట. చెప్తా. లయా, అమ్మా లయా, డాడీ రెడీ అయ్యావా? అయిపోయానుగా. పద వెళ్దాం. డాడీ అటెక్కడికి? కార్ ఇక్కడ కదా ఉంది. ఈరోజు మనం స్కూల్కి కార్లో వెళ్ళడం లేదమ్మా. మరి దేంట్లో వెళ్తున్నాం? పద చెప్తా, పద. ఆటో. ఆటో ఆగు. ఓ హలో, ఏంటి మా ఆటో ఎక్కుతున్నారు? హలో మేడం, ఇది మీ ఆటో మా ఆటో కాదు, షేర్ ఆటో. ఎవరైనా ఎక్కొచ్చు. ఏం బ్రదర్? అవును సార్. కొంచెం జరుగుతారా? ఎక్కమ్మా. ప్రియా, నవ్వొద్దన్నానా? ఏంటండి నన్నే చూస్తున్నారు? ఏమండి,
కనిపించట్లేదు, కొంచెం వెనక్కి వెళ్తారా? కలిసి ఉంటే కలదు సుఖం. ఆహా, విడిపోతే ఈతి బాధలు, కలిసి ఉంటే సుఖ సంతోషాలు. డ్రైవర్ గారు, మీకు మంచి టేస్ట్ ఉందండి. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది ప్రియా, సైలెన్స్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా. ఏంటండి మీ గోలా? కామన్ సెన్స్ లేదా? మాకి న్యూ సెన్స్ ఏంటి? అయ్యో, ఇది న్యూ సెన్స్ కాదండి, మ్యూజిక్ సెన్స్. ఏ మీకు లేదా? టీజ్ చేస్తున్నారా? భలేవారండి, నేను సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఎంజాయ్మెంట్లా లేదు, టార్చర్లా ఉంది. ఓ సారీ సారీ, ఇంక పాటలు పెట్టనులేండి. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఉమ్. నమస్తే అమ్మా. అమ్మా, మీ ఆయన మీ పిల్లలు చల్లగా ఉండాలమ్మా. హే తాత, నువ్వు సూపర్. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. రైట్ రైట్. అబ్బా, అయ్యో, నొప్పిగా ఉందా? లేదండి, చాలా హాయిగా ఉంది. ఆపేశారేంటండి? రుద్దండి. మీకు చేతులున్నాయిగా, మీరే రుద్దుకోండి. ఎంతైందండి? 15 రూపీస్. ఇదిగోండి. నా దగ్గర చిల్లర లేవు సార్, మీరే చెరువు ఒక 5 రూపీస్ తీసుకోండి. రామ్మా. హలో, నా 5 రూపీస్ ఇవ్వండి. నా దగ్గర చేంజ్ లేదు. నా దగ్గర ఉంది, 10 ఇవ్వండి, 5 రూపీస్ ఇస్తాను. ఇందాక 5 రూపీస్ కాయిన్ ఉండాలి, ఎక్కడ పెట్టాను? ఓ, హలో మేడం, నా 5 రూపీస్ ఇస్తే? లేదు. ఇందాక ఉందన్నారు. ఇప్పుడు లేదు అంటున్నాను కదా. కుదరదు, నాకు 5 రూపీస్ ఇవ్వాల్సిందే. తీసుకోండి. అబ్బా, నేను అడిగింది నా 5 రూపాయలు మాత్రమే. నా దగ్గర 5 రూపాయలు లేవు, తీసుకోండి. ఓ, నాకొద్దు, నా 5 రూపాయలు నాకు కావాలి. చేంజ్ లేదంటున్నాను కదా. అదంతా నాకు తెలియదండి. ఇందాక ఇస్తా అన్నారా, ఇప్పుడు ఇచ్చేయండి. తర్వాత ఇస్తాను. నాకు ఇప్పుడే కావాలి. తీసుకొచ్చి ఇస్తానండి. హలో మేడం. మీరెక్కడికి వస్తున్నారు? అదే
₹5 ఇస్తా అన్నారు కదా. ఇస్తానన్నాను కానీ నా వెనకాలే రమ్మన్నానా? బయటే ఉండండి, నేనే వచ్చిస్తాను. ప్రియా, లయ, రండి. హలో మేడం, ఏంటి తప్పకుండా వస్తారు కదా? మీ ₹5తో దేశం వదిలి పారిపోతాను అనుకున్నారా? కష్టపడి సంపాదించాను మేడం. ఏంటి ₹5? ₹5 అంత తేలిగ్గా తీసి పారేయకండి మేడం. దాంతో పల్లీలు కొనుక్కోవచ్చు, బఠానీలు కొనుక్కోవచ్చు, చాక్లెట్ కూడా కొనుక్కోవచ్చు. ఆ 5కి ఇంకో 5 కలిపామనుకోండి 10 అవుతుంది. ఆ 10కి ₹99,990 యాడ్ చేసామనుకోండి 1,00,000 అవుతుంది. ఆ 1,00,000కి 99 లక్షలు చేరిస్తే ₹1,00,00,000 అవుతుంది. ₹5 అంత ఈజీగా తీసుకోకండి మేడం. మహాప్రభు, మీ ₹5 పువ్వుల్లో పెట్టి మీకు తెచ్చిస్తాను. ఆ. కంగారు పడకుండా మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడేనా? సరేనా? సరే టీచర్. రండి. లయ, ప్రియా, మీరు క్లాస్కి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ లక్ష్మి, కమ్ కూర్చో. పర్వాలేదు మేడం. మీ అమ్మగారికి ఎలా ఉంది? 10 days ఆగితే గానీ ఏం చెప్పలేమంటున్నారు మేడం. సో సాడ్, బట్ యు డోంట్ వరీ. మీ అమ్మగారు తప్పకుండా రికవర్ అవుతారు. ఆ దుర్మార్గుల నుంచి నీకు విముక్తి లభించింది. మేడం, నాకు 10 days లీవ్ కావాలి. నేనే నీకు చెప్పాలనుకుంటున్నా లక్ష్మి, తప్పకుండా లీవ్ తీసుకో. మీ అమ్మగారు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక అప్పుడు స్కూల్కి వస్తే చాలు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మీ మదర్ని చూసుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి లక్ష్మి? అది నాకు ఒక 50,000 అడ్వాన్స్ కావాలి మేడం. హాస్పిటల్లో బిల్ కట్టాలి. షూర్, అకౌంట్ సెక్షన్కి నేను కాల్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ మేడం. ఎవరతను? హర్లా ఉన్నాడు. హరిలా కాదు మేడం, హరినే. మీరు బాగున్నారా? మీరు లోపలికి ఎందుకు వచ్చారు? బయటే ఉండమన్నాను కదా. మీరు బయటకు వస్తారో రారో అని నేనే లోపలికి వచ్చేసాను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఎలాగో వచ్చాను కదా, ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? ఇక్కడికి వచ్చి అడుగుతారా? ఇంకెక్కడ అడగాలి? ఏంటి హరి? చూడండి మేడం, తానేమో నా దగ్గర అప్పు తీసుకుంది, తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా తప్పించుకుంటుంది. అది అప్పు కాదు. అప్పు లాంటిదే. అప్పు ఎలా అవుతుంది? మీ దగ్గర నా డబ్బు ఉంది కాబట్టి అది అప్పే. ఎంతేవా లక్ష్మి? అది చిన్న అమౌంట్ మేడం. హలో, అది మీకు చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ నాకు చాలా పెద్ద అమౌంట్. ఏంటండి కోపంగా చూస్తున్నారు? మీకంటే నెల నెల శాలరీ వస్తుంది, మరి నాకు ఆర్ఎంపీ గాడిని. ఎవరికైనా దగ్గు జ్వరం అలాంటివి వస్తే తప్ప నాకు డబ్బులు రావు. మరి అంత పేదరుపులు అరవకండి. పేదవాడినేనమ్మా, రెక్కాడితే గానీ డొక్కాడిని వాడిని. లక్ష్మి నీకు ఎంత ఇవ్వాలి హరి? ₹5 మేడం. ఆ? ఏంటి ₹5? చూసారా, మీరు కూడా షాక్ అయ్యారు. పరువు తీసేస్తున్నాడు. ఏంటి హరి, ₹5 కోసం? ₹5 అని చెప్పి మరీ అంత హీనంగా తీసి పారకండి మేడం. ₹5తో పల్లీలు వస్తాయి, బఠానీలు వస్తాయి, బోల్డ్ అని చాక్లెట్స్ కూడా వస్తాయి. ఆపండి. ఏ మీ ₹5 ఇస్తాను, బయటకెళ్ళండి. మేడం, మీరే సాక్ష్యం. తను కానీ నా ₹5 ఇవ్వకపోతే తన ఉద్యోగం నుంచి తీసేయండి. ఓకేనా? బాయ్ మేడం. బాయ్. సారీ మేడం, నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, ఇఫ్ యూ డోంట్ మైండ్, చెప్పండి మేడం. ఈ రోజు మ్యాథ్స్ టీచర్ రాలేదు. ఆఫ్టర్నూన్ వరకు మ్యాథ్స్ క్లాస్ తీసుకోగలవా? షూర్ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం, మీరు ఇంకా వెళ్ళలేదా?
నా 5 రూపీస్ తీసుకోకుండా ఎలా వెళ్తానండి? ఈ వంకతో నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నా? అబే భలేవారే, నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటి? ఇదంతా ఆ 5 రూపీస్ కోసం. నేను నమ్మను. అయ్యో, నా 5 రూపీస్ మీద ఒట్టండి. మీ వేషాలు చాలింకా, వెళ్ళండి. లేదంటే మీరు నా వెంట పడుతున్నారని సోనీకి ఫోన్ చేసి చెప్తాను. ఓ ఏది ఫోన్ చేయండి చూద్దాం. హలో, ఎవరు? నేను నేను అంటే నాకు కాల్ చేయటమే మర్చిపోయావు అనుకున్నాను. నా వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వా? నేనే. ఎందుకు కాల్ చేసా? నువ్వు చేయట్లేదు కదా, ముంబై వదిలేసి వెళ్ళిపోయావు. అక్కడ అంత బిజీగా ఉన్నావా? అదే బ్యూటీ, అదే స్టైల్, అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నావా, లేక గ్లామర్ తగ్గిపోయిందా? ఎలా ఉన్నా నువ్వు నా బంగారు బాతువే. నీ బంగారు గుడ్లు నాకు కావాలి. నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు కూడా నన్ను మర్చిపో. నేనేమైనా వాళ్ళు కొట్టిన కలర్ని అనుకుంటున్నావా? మాసిపోవటానికి మర్చిపోవటానికి బాడీకి పొడిపించుకున్న టాటూ లాంటి వాడిని. చెరిపిన చెరకన. అయినా అంత తేలిగ్గా నన్నెలా మర్చిపోయావు? ముంబైలో మన మధ్య ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేయనా? ఇనఫ్. నీకేం కావాలి? నీ అడ్రస్. ఎందుకు? అమ్ముకుందామని. నేను ఇక్కడ మోడలింగ్ చేయట్లేదు. బట్ నేను నీతో బార్గెన్ చేయాలి. మర్యాదగా అడ్రస్ చెప్పు. సరే, నోట్ చేసుకో. Thank you, dear. I'm coming. Bye bye, dear. సోనీ, సోనీ, ఫోన్లో ఎవరే? వినేసావా? ఏంటలా చెమటలు పడుతున్నాయి? ఎవరితో మాట్లాడావు? ఓ వేస్ట్ గాడితో. వాడికి మన ఇంటి అడ్రస్ తప్పుగా చెప్పేందుకు?
వాడు ఇక్కడికి వస్తానన్నాడు. రాకూడదని రాంగ్ అడ్రస్ చెప్పాను. ఇంతకీ ఎవడేవాడు? వేస్ట్ గాడని చెప్పాను కదా. ఒకప్పుడు ఉపయోగపడతాడని చేరదీశాను. ఇప్పుడు నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అప్పుడు తగిలించుకోవడం ఎందుకు, ఇప్పుడు వదిలించుకోవడం ఎందుకు? ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు మరో కొత్త తలనొప్పా?